ఇక్కడ సమయం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తానండి. బయట భజన పాటల్లో కూడా మనకి తెలియకుండానే అద్భుతమైనటువంటి భావాలు అందులో ఎంత బాగా ఏమి చదువు రాకపోయినప్పటికీ ఈరోజు మనకి ఆధ్యాత్మికత అంటూ నిలబడి ఉందంటే, మన సనాతన ధర్మము హిందూ ధర్మము నిలబడి ఉందంటే, గ్రామాల్లో ఏమీ తెలియకపోయినప్పటికీ ఆ రామాలయాల్లో, శివాలయాల్లో, కృష్ణాలయాల్లో, గ్రామ దేవత ఆలయాల్లో ఏమీ చదువు రానటువంటి వాళ్ళు ఆ పల్లెటూరులో పని చేసుకొని వచ్చి చేసినటువంటి భజనల వల్ల మాత్రమే ఈరోజు మన హిందూ ధర్మం ఇంకా సజీవంగా నిలబడి ఉందండి. అలాంటి ఆ భజన బృందాల వాళ్ళందరికీ కూడా ఒక సాయి భక్తుడిగా నేను శిరస్సు ఉంచి వాళ్ళందరికీ పాదాభివందనం చేస్తున్నానండి. ఎందుకంటే వాళ్ళకి అసలు చదువే రాదండి, సంగీతం తెలియదు. అంటే కొంతమందికి తెలుసు, తెలియని వాళ్ళ భాగం ఎక్కువ ఉంటుంది. నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని చెబుతున్నాను. ఏమి రాకపోయినా వాళ్ళు పాడే పాటలు విని ఆ చిన్న వయసులో కళ్ళంబడి నీళ్ళు వచ్చేస్తూ ఉండేవండి. ఉదాహరణకు ఒక పాట చూద్దాం. నాకు అది సినిమా పాటని కూడా తెలియదండి. నేను వీళ్ళంతా చాలా భక్తితో భగవంతుడి గురించి పాడుతున్నారు అనుకున్నాను. మా గ్రామంలో పాడేవారు, శ్రీకాళ హస్తీశ్వర శరణంటి మయ్యా కరుణించవయ్యా, కరుణతో మమ్ము కాపాడవయ్యా అంటూ పాడేవారు. ఆ తర్వాత వాళ్ళు చరణంలో అనేవారు, సాలి పురుగు వలె నేను గూడల్లలేను, కన్నప్ప వలె నేను కన్నీయలేను, సాలి పురుగు వలె నేను గూడల్లలేను, కన్నప్ప వలె నేను కన్నీయలేను అని వాళ్ళు పాడుతూ ఉంటే, ఏమి చదువు రాకపోయినా అప్పటి వరకు పొలంలో పని చేసుకొని వచ్చి వాళ్ళు మా గ్రామ దేవత అన్నమ్మ తల్లి ఆలయంలో కానీ ఆ రామాలయంలో కానీ పాడుతూ ఉంటే, ఓ కన్నప్ప భగవంతుడి కోసం తన కన్ను తీసి ఇచ్చేసాడా, ఒక సాలిపురుగు ఆ భగవంతుడి ఆలయానికి ఏదో గూడు కట్టాలని చెప్పి గూడు కట్టిందా అని తెలియకుండానే ఏదో భావోద్వేగన కలుగుతూ ఉండేదండి. అలాగే సీత జాడ కానలేక రాఘవేంద్రుడు వెతన చెంది వెతక సాగే కానలందు, పక్షి జటాయువు తెలిపెను వివరము అని రామాయణంలో ఆ యొక్క పాటలను కూడా పాడుతూ ఉంటే ఏదో తెలియనటువంటి భావోద్వేగం కలుగుతూ ఉండేదన్నమాట. అలా ఆ జన్మాంతర వాసనలే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదార విందం దగ్గరికి తీసుకొని వచ్చేయండి. అలా ఆ రోజు ఆ ప్రవచనం విని ఆ యొక్క భజనంతా విని